హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టైమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం అరటికాయ పువ్వు రెసిపీ అయితే చేయబోతున్నాము. ఇది ఎలా చేయాలో లైవ్ ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే: టొమాటో, గ్రీన్ చిల్లీ, ఆనియన్. ఈ మూడైతే కోసి అయితే పక్కన పెట్టుకుందాం. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా ఈ విధంగా అయితే బాగా కడుక్కుని ముక్కలు ముక్కలు అయితే చేసుకోవాలి. అరటికాయ పువ్వుని అయితే ముక్కలు ముక్కలుగా చేసుకొని ఉప్పు నీటిలో అయితే బాగా అయితే కడుక్కోవాలి. ఒకటికి 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. ఎందుకంటే చేదు అనేది వెళ్ళిపోతుంది. దాని ద్వారా అయితే టేస్ట్ అయితే బాగా వస్తుంది. చేదు అయితే వెళ్ళిపోతే ఇంకా బాగుంటుంది అనమాట. ఇదైతే కట్ చేసేటప్పుడు అయితే నూనె అనేది చేతికి అయితే పూసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది కొద్దిగా జిగటగా ఉంటుంది. దానికోసం అయితే నూనె అనేది పోసుకుంటే మనకు హ్యాపీగా ఇంకా బాగా పనేదానికి ఆస్కారం అయితే ఉంటుంది. ఈ కాడలు అనేది తీసేయాలి. ఇవి ఉండకూడదు. ఒట్టి ఫ్లేవర్ మాత్రమే దీంట్లో ఉండాలి. కొద్దిగా నూనె అనేది అయితే వేసుకోవాలన్నమాట. మనం ఎర్రగడ్డ అయితే వేసుకోవాలి. ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అయితే వేసుకోవాలి. బాగా పచ్చి వాసన పోయినంత వరకు అయితే దీన్ని అయితే తిప్పుకోవాలి. కాసేపు ఆగి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తా ఉన్నాము. సరిపడా కారం అయితే వేసుకుందాం. ఎక్కువైతే వేసుకోబాకండి. దీన్నైతే అరటికాయ పువ్వుని అయితే 1-2-3 సార్లు బాగా అయితే ఉప్పులో అయితే వేసుకొని నీళ్ళు వేసుకుని బాగా కడుక్కోవాలి. 1-2-3 సార్లు కడుక్కోవాలి. ఎందుకంటే దీంట్లో ఉన్న చేదు అనేది అయితే వెళ్ళిపోతుంది. తద్వారా మనకి టేస్ట్ అనేది బాగా అనేది వస్తుంది. బాగా కడుక్కున్న అరటికాయ పువ్వులను అయితే మేమైతే ఇప్పుడు దీంట్లో అయితే వేసుకుంటా ఉన్నాము. చూడండి, రెసిపీ అయితే వేరే లెవెల్ ఉంటుంది. గాలి ఎక్కువ అయితే ఉంది. మనం ఇక్కడ ఈ మామిడి తోటల్లో అయితే చేస్తున్నాం కాబట్టి గాలి అయితే ఎక్కువగా ఉంది. మంట అనేది అయితే మన కంట్రోల్ అయితే లేదు. దానికోసం అయితే ప్లేట్ సపోర్ట్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అనేది మేము ముందుకైతే తీసుకుని వస్తాము. ఇలా వేసుకొని ఒక 10 మినిట్స్ అయితే వదిలేయాలండి. ఇలా మొత్తం వేసుకున్నాక కాసేపు అయితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు అయితే మూత అయితే పెట్టుకోవాలి. ఫైనల్గా అయితే రెసిపీ అనేది అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దించేసుకుందాం. టేస్ట్ అయితే చేయబోతున్నాను. ఫ్రెండ్స్, సూపర్ అయితే వచ్చింది. రెసిపీ అనేది అయితే బాగా వచ్చింది. నేను ఎలా చేశానో మీరు లైవ్ ప్రాసెస్ చేసి మీరు కూడా చేసుకోండి, బాగా వస్తుంది. వీడియో కనుక నచ్చినట్లయితే ట్రెండింగ్ టైమ్స్ తెలుగునైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.